దేవుని యొక్క నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరు బాగున్నారండి. మీ అందరి కొరకు మేమందరము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ఈ యొక్క పరిచర్య నిమిత్తమై ఎంతో మంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అలాగనే ప్రార్థన విన్నపములు కూడా మాకు తెలియపరుస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగనే మరి ఈ యొక్క పరిచర్యను మరి దేవుడు ఇంకను ఆశీర్వదించాలని ప్రార్థించండి. మరి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి. మరి యొక్క పరిచర్యను కూడా మరి సాతానుని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క సాతానుడు ఓడించేలాగా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభుపేట నేను బ్రతిమాలుకుంటూ ఉన్నాను. మరి ఈ యొక్క వాక్య పరిచర్లకు వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. సర్వశక్తి యోమికి కనికరము కలిగిన మా యొక్క పరలోకపు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములు మరొకసారి వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ యొక్క దినమందు నీ వాక్యము విత్తుచుండగా ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రభువా మా మీద మీరు కుమ్మరించి మాకు కావలసిన చక్కటి వర్తమానం నైనా ప్రభు మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, వాక్యానుసారముగా ప్రతి దినము నడుచుకునే బాధ్యత యోగ్యత మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క నేటి దినమందు వాక్యాంశము దేవుణ్ణి మహిమపరచుట, దేవుణ్ణి మహిమపరచుట అనే అంశం ద్వారా మనము మాట్లాడుకోబోచు ఉన్నాం. మరి దేవుణ్ణి ఏ విధముగా మనము మహిమపరచబడాలి, ఏ విధముగా ఆయనను మరి ఆ యొక్క మహిమను తెచ్చే రీతిగా మన యొక్క నడవడిక ఉండాలంటే దేవుని యొక్క వాక్యంలో ఎన్నో మాట్లాడుతూ ఉన్నాయండి. దావీదు కీర్తన 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసు నుండి చోటున కూర్చుండక అనే ఒక 2 వచనాలు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. మరి వారి ఎదుట మనము కూర్చున్నట్లయితే, వారి ఎదుట మనము నివసించినట్లయితే మరి వారు చేస్తున్న క్రియలు కూడా మరి మనం చేసే రీతిగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని మరి వారితో మనం ఉండకూడదు. వారితో ఉండకుండా నీతిమంతులతోటి, లేదంటే దేవుని యొక్క వాక్యము ధ్యానం చేస్తూ దేవారాత్రము మనం గడిపినట్లయితే మంచి మాటల ద్వారా దేవుణ్ణి మహిమపరిచే రీతిగా మనం ఉండగలము. దేవునికి స్తోత్రము కలిగాక. ఈ నేటి దినమందు వాక్యాన్ని మనం చూసినట్లయితే 1 సమూయేలు 2వ అధ్యాయము 3వ వాక్య భాగము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నదండి. అయితే 1వ అధ్యాయంలో మరి అక్కడ ఏం జరిగి ఉన్నదన్నది మనందరికీ తెలుసు కదండి. మరి 1 సమూయేలు 1వ అధ్యాయంలో హన్నా అనే ఒక విశ్వాసురాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే చక్కటి భర్తను కూడా మనం చూస్తూ ఉన్నాం అక్కడ, ఎల్కానా కదండి. అలాగనే విరోధముగా ఉన్న తన యొక్క తోడుకోడలు పెనీనాను కూడా మనము చూస్తూ ఉన్నాం. మరి హన్నాకు గర్భఫలం లేనప్పుడు మరి ఎల్కానా పెనీనాను చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పెనీనా ద్వారా గర్భఫలం వచ్చినది. అయితే హన్నా మరి ఎన్నో సంవత్సరంలో మరి గర్భఫలము లేక గొడ్రాలుగా పిలువబడి ఉన్నది. ఆ సమయంలో మరి దేవుడిచ్చిన వాక్కు, దేవుడిచ్చిన మాటలు మరి ఈ యొక్క దినమందు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. అనంత జ్ఞాని ఆ దేవుడు, అనంత జ్ఞాని. మన యొక్క క్రియలను ఆయన పరీక్షిస్తాడని మరి ఇక్కడ సాక్ష్యం ఇస్తుంది ఆ యొక్క సహోదరి. అవును ప్రభు, అవును దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క క్రియలను దేవుడు అనుదినము ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు.
దావీదు కీర్తన 14వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా ఒక మాట ఉన్నది, పరలోకం నుంచి దేవుడు తేరి చూస్తున్నాడు, ఎవరైనా వివేకము కలిగిన వారు ఉన్నారా లేదన్నది పరలోకం నుంచి ఆయన తేరి చూస్తున్నాడని ఆ వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తున్నది. ఈ రోజున మనము వివేకము కలిగి ఉన్నామా, బుద్ధి కలిగి ఉన్నామా, న్యాయము కలిగి ఉన్నామా, యథార్థత కలిగి ఉన్నామా? మరి ఎదుటి వారి మీద మనము నిందలు మోపే రీతిగా ఉంటున్నాము, కానీ ఎదుటి వారిని మనము హింసించే వారుగా ఉంటున్నాము, ఎదుటి వారిని మనము హాని చేసేవారుగా ఉంటున్నాం. అలాగన ఉన్నట్లయితే మనము దేవుణ్ణి ఎన్నటికి మనం మహిమపరచలేము. దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి, దేవుని యొక్క త్యాగం మనలో ఉండాలి, దేవుని యొక్క దయ మనలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దయ, ఆయన యొక్క ప్రేమ కనికరము మనలో లేకపోయిన ఎడల మనము దేవుణ్ణి మనము ఏ రీతిగా ఏ విషయంలోనూ మనము మహిమపరచలేము, ఆయనను మనము ఘనపరచలేము. ఎందుకంటే ఆయనను ఘనపరచబడాలంటే, ఆయనని మరి మహిమపరచబడాలంటే మనము ఆయన యొక్క మనసు కలిగి ఉండాలి. ఈ రోజున దేవుని యొక్క మనసు లేదు, కానీ దుష్ట మనసు కలిగి ఉన్నది. దేవుడు ఓ మాటలో కూడా అంటున్నాడు, మిమ్మలను భ్రష్ట మనసుకు నేను అప్పచెప్పేస్తాను. అంటే ఈ రోజు ఈ యొక్క నేటి కాలంలో అటువంటి భ్రష్ట మనసు ఉన్నదంటే దేవుడు మనల్ని వదిలేశాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎప్పుడును ఎల్లవేళలా దేవుడు మనల్ని పట్టుకోవాలంటే మనం నీతిగా ఉండాలి, ఆయనను మహిమపరచాలి. దేవుని స్తోత్రము కలిగింది గాక. ప్రియ దేవుని సహోదరులారా, ఈ వాక్యం వింటున్న ప్రియ విశ్వాసి, దేవునికి ప్రేమ నీలో ఉన్నదా? దేవునికి త్యాగం నీలో ఉన్నదా? ఒకవేళ లేని ఎడల పరిశుద్ధ గ్రంథము నీ ఎదుట పెట్టుకొని ఆ గ్రంథాన్ని చదివినట్లయితే దేవుడు చక్కటి జ్ఞానం నీకు అనుగ్రహిస్తాడు. ఎవరను నీకు బోధించని అవసరం లేదు, ఈ పరిశుద్ధ గ్రంథమే నీకు బోధిస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథమే నీకు కావలసిన జ్ఞానం ఇచ్చి దేవుని మహిమపరిచే రీతిగా నిన్ను అవలంబించుకుంటారు. ఈ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి రా, ఈ పరిశుద్ధ గ్రంథము ఉన్న లేఖనములు చదువు, నీవు బుద్ధి నేర్చుకుంటావు. సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి యొక్క నడతను చూసి జ్ఞానము తెచ్చుకున్నాడని సామెతల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ సోమరిగా ఉన్న మనము ఏమండి, ఇన్క్లూడింగ్ నేను కూడా, ఏమండి, నేనేదో జ్ఞానవంతుడని కాదు, నేను కూడా అజ్ఞానే. కొన్ని విషయాలు మనము పడిపోతూ ఉంటాం, కొన్ని విషయాలు మనము తప్పిపోతూ ఉంటాం. ఆ సమయంలో దేవునికి జ్ఞానం తోడుగా ఉండాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఏమండి, కళ్ళు బాగున్నప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఏమండి, శరీరం బాగున్నప్పుడు దేవునికి మందిరానికి వెళ్ళాలి. కాళ్ళు బాగున్నప్పుడు నడక ద్వారా దేవునికి మందిరానికి వెళ్ళాలి. 2-3 మనుషులు మోసుకుపోయి ఏమండి దేవునికి మందిరంలో పెడుతూ ఉన్నారు. కొంతమంది ఆ విషయం ఆ యొక్క సమయంలో వారు అనుకుంటున్నారు, నాకు శరీరం బాగున్నప్పుడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళలేకపోయానే, వీరిని నేను ఇబ్బంది పెడుతున్నానని వారు వాపోతూ ఉన్నారు కదండి. మరి కళ్ళు బాగున్నప్పుడు, శరీరం బాగున్నప్పుడు, నడక బాగున్నప్పుడు మనము దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. అయితే ఇక్కడ ఈ యొక్క సహోదరు అంటున్న మాట, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడో, నీవు తప్ప 2వ వచనంలో అంటాం, నీవు తప్ప ఏ దేవుడును లేడో. అయితే మనకున్నది ఏకైక ఒకే ఒక్క దేవుడు అండి, ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడు మాత్రమే మనం ఆరాధిస్తున్నాం, ఆ దేవుడు మాత్రమే మనం పూజిస్తున్నాం. అది జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఏమండి, కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, మరి ఆ దేవుడిలాగా నేను ఉండాలి, ఈ దేవుడిలాగా నేను ఉండాలి, ఆ దేవుడిలాగా నేను ఉండాలని కాదు. మనకున్నది ఒకే ఒక దేవుడు, ఆ దేవుడు పోలికలోనే ఉండాలని మనము తీర్మానం చేసుకోవాలి. ఇంకను ఆయనే క్రియలను పరీక్షించేవాడు, ఇంకను అంత గర్వము మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానికొడి. దుష్టులు ఉన్న చోటన దుష్ట స్వభావం కలిగి ఉంటుంది, దుష్టుల యొక్క మాటలు మనకు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీ నోటికి గర్వపు మాటలు రానికొడి, చెడు ఆలోచనలు మీకు రానివ్వండి. ఎందుకంటే నిజమైన దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, నిజమైన దేవుడు నేను సృష్టించి ఉన్నాడు, ఆ సృష్టికర్త రూపంలో నీవు ఉన్నావని ఈ యొక్క వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాయి.
ఈ గర్వపు మాటలు వచ్చినట్లయితే దేవుని మనము ఎన్నటిగా మనము మహిపరచలేము. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక రాజు, అన్యపు దేశపు రాజు, బబులోను రాజు అంటే మనందరికీ సుపరిచితముగా మనకి అర్థమయ్యే వారు ఎవరు? రాజు అంటే నెబుకద్నెజర్ అనే రాజు, బబులోను రాజు. బబులోను అనగా అది అన్యపు దేశము, అన్యులుండే దేశము, దేవుని ఎరగలేని దేశము. ఆ దేవుని ఎరగలేని దేశంలో ఒక రాజు దేవుని ఎరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రము కలిగాడు. ఏమండి, ఆ దేశంలో గొప్ప రాజు, ఆ దేశంలో మరి ఒక దేవతను ఆరాధిస్తున్న రాజు. ఆ దేవత పేరేంటంటే మార్దుక్. మార్దుక్ అనే ఒక దేవదూతను ఆరాధించేవాడు. ఆ యొక్క దూత ఆ గుడిలో ఈ యొక్క రాజు తినే ఆహారము ఆ గుడిలో పెట్టిన తర్వాత, ఆ గుడిలో ఆశీర్వాదం పొందుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క రాజు ఆహారాన్ని పుచ్చుకునేవాడు. అంటే ముందుగా ఆ యొక్క దేవతకు బలి అర్పణ ఇచ్చేవారు, ఆ తర్వాత ఇతను భోజనం తీసుకునేవాడు. అటువంటి మరి ఆ దుష్టులో ఉన్నవాడు, ఏమంటే అటువంటి ఆ స్థితిలో ఉన్నవాడు దేవుని మహిమపరచడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? దానియేలు గ్రంథంలో ఉన్న ఏమండి 4వ అధ్యాయము ఆయన యొక్క సాక్ష్యముగా వివరించబడి ఉన్నది. 4వ అధ్యాయం ఎవరు రాస్తారంటే ఆ యొక్క నెబుకద్నెజర్ అనే రాజు తన యొక్క సాక్ష్యం అది. ఆ సాక్ష్యం నుంచి కొన్ని వాక్యంలో మనము పేరు చూద్దాము ఈ యొక్క నేడు దినమందు. మరి ఇక్కడ దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం ఒకసారి మనము పరిశీలన చేద్దామండి. ఇక్కడ 30వ వచనము, రాజు, బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకున్నాను. ఈ యొక్క నగరం అంతయు నేనే కట్టించాను కదా అని గర్వపడ్డాడు. ఆ గర్వపడిన తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క గర్వపు ఆలోచన వచ్చిన్నదో వెంటనే మరి ఆ యొక్క రాజు చేతిలోంచి రాజ్యము పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7 సంవత్సరములు ఆయన మరి ఆ యొక్క అడవిలో గడ్డి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన యొక్క గోళ్ళు ఎలా పెరిగినాయో మనం చూస్తూ ఉన్నాం. తన యొక్క శరీరం ఎలా ఉన్నదో మనం వాక్యముల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. గర్వపు మాటల ద్వారా, గర్వపు ఆలోచనల ద్వారా మనము ఎప్పుడునూ దేవుణ్ణి మహిమపరచలేం. ప్రియ దేవుని బిడ్డలారా, గర్వపు మాటలు నీలో ఉన్నట్లయితే, గర్వపు ఆలోచనలు నీలో ఉన్నట్లయితే ఈ క్షణమందే దేవుడు చెప్తున్నాడు, తొలగించుకో, తొలగించుకో. అలాగనే ఇక్కడ 37వ వచనం కూడా చక్కటి స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగూ నెబుకద్నెజరు, నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నావనియు గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తి వాడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచూ ఉన్నాను. దేవుని స్తోత్రము కలిగా. ఏమండి, అన్యుడు, దేవుణ్ణి ఎరగలేని వాడు, చిన్నప్పటి నుంచి, చిన్ననాటి నుంచి దేవుని యొక్క వాక్యం ఏంటన్నది ఆయనకు తెలియదు. అయితే చివరి దినాల్లో, చివరి గడియాల్లో ఆయన అంటున్న మాట అంటే తెలుసా? నాకు చక్కటి ఈ యొక్క మాట అంటే నాకు చాలా ఇష్టం అండి. స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచూ ఉన్నాను. స్తుతించుచు కొనియాడుచు ఆయనను నేను ఘనపరచుచున్నాను. ఆయన అంటే ఎవరు? ఆ పరలోకమందున్న ఆ నిజమైన దేవుడు. ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు. ఆ గర్వపు మాటలన్నీ తీసివేసి ఈ యొక్క సాక్ష్యం ద్వారా, ఈ మాట ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, ఈ నేటి దినమందు మన యొక్క జీవితానికి ప్రాముఖ్యంగా కనపడుతున్నది ఏంటంటే ఈయన యొక్క సాక్ష్యము. ఈయన యొక్క సాక్ష్యము బట్టి నీవు, నేను, మనము సంఘముగా మనమందరము మారుదామా? మారి దేవుని యొక్క జీవితంలోనికి వద్దామా? దేవుని మనము గణపరుద్దామా? దేవుని యొక్క నీడలో ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుకుందాము అంటే
మనం ఈ యొక్క నేటి దినము నుంచి మన నోటికి ఎటువంటి గర్వపు మాటలు రానివ్వకూడదు. మన నోటికి ఎటువంటి అపవిత్రమైన మాటలు రానివ్వకూడదు. అపవిత్రమైనది ఏది మన యొక్క శరీరంలోనికి రానివ్వకూడదు. ఒక వాక్యం చదువుకుందాం. కొరింథీలు 2 కొరింథీలు 5వ అధ్యాయము 10వ వాక్య భాగం. 2 కొరింథీలు 5వ అధ్యాయము 10వ వాక్య భాగం. ఎందుకనగా తను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. దేవుని స్తోత్రము కలుగుగాక. ఈ వాక్యము అందరికి అర్థమైంది కదండి. ఈ యొక్క దేహము ద్వారా జరిగించు ప్రతి పాపములు బట్టి క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనమందరము ఒక దినమందు నిలబడబోచు ఉన్నాం. ఈ యొక్క దేహము గర్వపు మాటలు మాడుతుంది. ఈ దేహము అపవిత్రమైన చూపులు చూస్తుంది. ఈ దేహము అపవిత్రమైన ఆలోచనలు చేస్తూ ఉంటది. ఈ దేహము అపవిత్రమైన చోటికి వెళ్తూ ఉంటది. అలాగనే ఈ దేహము పవిత్రమైన స్థలములోనికి వెళ్తుంది. ఈ దేహము పవిత్రమైన పదములు పాడుతుంది. ఈ దేహము పవిత్రమైన మాటలు మాట్లాడుతుంది. కనుక ప్రియమిత్రులారా, మనందరికీ ఏమండి న్యాయపీఠం అనేది ఒకటి ఉన్నది. ఆ న్యాయపీఠం ఎదుట మనము నిలబడినప్పుడు ఏమండి నీతిగా ఈ నేటి దినాల్లో నీవు జీవించినట్లయితే ప్రభువు నా యొక్క నమ్మకమైన బిడ్డ అని ఆయన పిలుస్తాడు. నమ్మకమైన సహోదరి అని పిలిచి ప్రశస్తమైన వస్తువులు కప్పి ఆ పరలోకానికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ నీతి కార్యములు చేయకుండా మరి వ్యర్థముగా జీవించినట్లయితే ఇతనెవరో నాకు తెలియదని ఆయన చెప్పే అవకాశం ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ నేటి దినమందు చక్కటి వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడి ఉన్నాడు. మనతోటి మాట్లాడడానికి కారణం ఏంటంటే మనము మారు మనసు పొందాలని, మనం మారు మనసు పొంది ఆయనను ఘనపరచాలి, ఆయన మహిమపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా ఎంతగానో చక్కటి వాక్యాల ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారయ్యా. ప్రభా, ఇంతవరకు గర్వంతో మేము ఉన్నాము. ఇంతవరకు గర్వం ద్వారా మేము పొందుకోవాల్సిన క్రియలన్నీ పొందుకోక ప్రభువా వ్యర్థముగా జీవిస్తున్నామేమో తండ్రి. ప్రభువా, దయతో మమ్మల్ని క్షమించండి, దయతో మమ్మల్ని దీవించండి ప్రభువా. నీకు స్తోత్రములు యేసయ్యా. ఈ వాక్యం వింటున్న సహోదరులను దీవించండి ప్రభువా. వారికున్న సమస్త పాపములను మీరు తొలగించి వారిని ఆశీర్వదించి వారి యొక్క తరాల్లో ప్రభువా నేను చక్కటి మేలులు వారు పొందుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభువా, ఇజ్రాయెల్ కొరకు నేను ఇరాన్ కొరకు ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నాం. నీ చిత్తమైతేనైనా ఆ దేశాలను సమాధాన పరచండి అయ్యా. నీకు వందనాలు. ఆ దేశ మరి నాయకులను దీవించిన ప్రభువా వారి యొక్క హృదయంలో ఉన్న ఆ అనాలోచన తీసివేసి సమాధాన పరిచి నీ కృపచాటును వారు మరుగుపరుచుకుంటూ నడుస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి, ఇతర దేశాల్లో ఉన్న మా ప్రియులను కూడా మీరు దీవించండి ప్రభువా. విశ్వాసులను దీవించండి నాయన. ఇదిగో ప్రభువా, గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరుతో దీవిస్తూ నడుస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి, నీ చిత్తమైతే తండ్రి, ఎవరైతే మా కొరకు ప్రార్థించండి ప్రార్థన విన్నపములు చేస్తున్నారో ప్రతి ఒక్కరి కొరకు ప్రభువా ఎలుగెత్తి వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారి ప్రార్థన మీరు ఆలోచించి వారికి కావాల్సిన ఇవ్వులన్నీ మీరు అనుగ్రహించి మీరే మహిమతో పొందుకుంటారని నజరేయుడైన యేసు నామములో ఈ కొద్ది విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.